డిస్కషన్ కానీ హాస్పిటల్ దగ్గర రావట్నా మేడం సార్ సరే సార్ ఇలా చూడండి సార్ సార్ వరుణ్ గారు ఓకే మోడీ గారి మంత్రివర్గంలో నేను 9వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నాకు 10వ తారీఖు నాడు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖలను కేటాయించడం జరిగింది. నేను రేపు 18వ తారీఖు మంగళవారం నాడు ఈ 2 బాధ్యతలకు సంబంధించి ఆఫీస్లో ఛార్జ్ తీసుకోబోతున్నాను. 2 చోట్ల కూడా రేపు బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆయా శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తారీఖున బాధ్యత తీసుకోవాల్సి ఉంది వాస్తవంగా. అయితే మా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ఢిల్లీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని మంగళవారం నాడు 18వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఛార్జీ తీసుకున్నాక క్షుణ్ణంగా ఆయా శాఖలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని సేకరించి అందులో లోతుగా ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకుని ఆ తర్వాత పూర్తి వివరాలు నేను మీ అందరితో చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నా మీద ఉంచినటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ ఒక మంచి పోర్ట్ఫోలియోని కేటాయిస్తూ దానికి అనుగుణంగా ముందుగానే మంత్రి పదవి ఇచ్చి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలు నెలకొబెట్టేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాల్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్నా ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా, ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి. కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో నేను వాటి విషయాన్ని నేను పర్స్యూ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. గత 5 ఏళ్ళలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నేను పెద్దగా వాటికి కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి రాజకీయాలు తక్కువ మాట్లాడితే అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడతాను. పదే రాజకీయాలు మాట్లాడి ఎవరెవరిని విమర్శించాల్సినటువంటి పని లేదు. ప్రజలకు అందరికీ తెలుసు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి తరలి వెళ్లిపోయినటువంటి సంగతి మనం చూసాం. అమర్ రాజా బ్యాటరీస్ దీనికి చక్కటి ఉదాహరణ. ఆ విధంగా వారిని వెనక్కి పిలిపించడం, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఒక భరోసా ఇవ్వాలి, మనం ఒక నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వంలో ఆ నమ్మకము విశ్వాసం కోల్పోయాయి. వారికి నమ్మకం కలిగించాలి. మీ వెనకాల మేము ఉంటాం,
మీరు పరిశ్రమలు స్థాపించండి అని వారి యొక్క పెట్టుబడుల్ని ఆహ్వానించాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పనులు ఏమన్నా ఉంటే నేను త్వరితగతిన పూర్తి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పాలసీస్ కానీ నాకు కూడా శాఖల మీద ఇంకా అధ్యయనం చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుందని చెప్తూ ఉన్నాను.